మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ గంటి భానుమతి గారు రచించిన ఓయాసిస్. ఒక చక్కని కథను వినేద్దామండి. రాయబారాలు ఫలించపోతే ఏం జరుగుతుందో, మిగిలేది ఏమిటో రోజు టీవీల్లో కనిపిస్తోంది. మానవ కళేబరాలు, మనుషుల బలి. అలా బలైపోయిన వాళ్లల్లో నర్మద భర్త కూడా ఒకరు. ఆ రోజున నర్మద భర్త కెప్టెన్ సాయి కుమార్ పార్థివ దేహాన్ని తీసుకుని వస్తున్నారని తెలిసి నా ప్రయాణం ఆపుకున్నాను. పిల్లల్ని తీసుకుని రాజేంద్ర దుబాయ్ వెళ్ళిపోయాడు. నర్మద ఇల్లు మా ఇంటి పక్కనే. నాకన్నా చిన్నది, కానీ ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. మా పెళ్లిళ్ల మూలంగా దూరం అయ్యాము, కానీ ఆ స్నేహం, ఆ దగ్గరతనం ఇంకా మాలో అలాగే ఉంది. అందుకే నేను దాని దగ్గర ఉండడం కోసం ఉండిపోయాను. ఇలాంటప్పుడు నర్మద పక్కన ఉండటం నా ధర్మం. నేను వెళ్లేసరికి మీడియా వాళ్లతో, ఛానళ్ల వాళ్లతో, రాజకీయ నాయకులతో నిండిపోయి ఉంది ఆ ఇల్లు. నర్మద ఉన్న గదిలోకి వెళ్ళాను. ఆడవాళ్ల మధ్య సొమ్మసిల్లి ఉన్న నర్మదని చూడగానే గుండెల్లో నుంచి దుఃఖం వచ్చి కళ్ల దగ్గర ఆగిపోయి నీటి బొట్లలాగా బయటికి వచ్చింది. జరిగే తతంగమంతా నిశ్శబ్దంగా చూస్తూ ఉన్న జనం. ఎంతమంది, ఎంతకాలం? ఇలాంటి ప్రశ్నలతో నిండి ఉన్న జనం. గాల్లో కలిసిన ప్రాణాలు ఓ చోట పోతే మిగిలిన శరీరాన్ని స్వగ్రామంలోనే గాల్లో ధూళిలో కలిపేశారు. దినపత్రికల్లో, టీవీల్లో దేశం కదిలిపోయేలాంటి వార్తలు రావచ్చు. ఆవేశంతో ఊగిపోయే దృశ్యాలు చూపించవచ్చు. కానీ ఈ యుపోరియా పోగానే దేశం అంతా ఈ గొప్ప త్యాగాన్ని మర్చిపోవచ్చు. కానీ నర్మద ఎలా మర్చిపోతుంది? ఆమె ఏం పోగొట్టుకుందో ఆమెకు మాత్రమే తెలుసు. ఆమె ఏం నష్టపోయిందో ఆమెకు తెలుసు. ఆమె కడుపులో పెరుగుతున్న పాపాయికి తెలుసు. ఈ యుద్ధం ఎవరికి కావాలి? ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు. ఎవరివ్వాలి? ఎవరిని అడగాలి? నవ్వులు మరిచిపోయిన ఆ కుటుంబాలని అడగాలి. భర్తలనో, కొడుకులనో, తండ్రులనో పోగొట్టుకున్న వాళ్ళని అడగాలి. తోటి సైనికుల శవపేటికల్ని దీనంగా అలుపు లేకుండా మోస్తూ వారి వారి ఇళ్ల ముందు, ఆ తర్వాత శ్మశానానికి మోసుకెళ్లే వాళ్ళని అడగాలి. రోజూ నర్మద దగ్గరికెళ్లి కూర్చొని వస్తున్నాను. నేనే మాటల్ని మర్చిపోయాను. నిజానికి నర్మద మర్చిపోయిన వాటిల్లో మాటలు కూడా ఉన్నాయి. అందుకే మా మధ్య ఈ నిశ్శబ్దం. నేను దుబాయ్ వెళ్లే రోజు వచ్చింది. వస్తానంటూ తలని ఊపి చెప్పాను. దాని చెయ్యి నొక్కాను. ఏడ్చి ఏడ్చి దుఃఖం దాని కళ్ల చుట్టూ గూడుగట్టుకుని ఉంది. ఆ కళ్ళు అలసిపోయాయి. నేనున్నానంటూ నా కళ్లతోనే ఓ చిన్న ఆశ్వాస ఇవ్వగలిగాను. ఆ రోజు విమానం ఎక్కేసి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాను. సామాన్ తీసుకుని బయటకొచ్చి రాజేంద్ర కోసం ఎదురుచూశాను. రాలేదు. ఓ అరగంట గడిచింది. జాడలేదు. దారిలో ఉండే ఉంటాడు, వస్తాడు అని అనుకుంటూనే కూర్చున్నాను. దిగే వరకు నర్మద గురించి ఆలోచిస్తున్న నేను ఇప్పుడు రాజేంద్ర గురించి ఆలోచిస్తున్నాను. రాజేంద్ర రాకపోతే ఎలా? పరాయి దేశం, తెలియని భాష. పైగా మొదటిసారి వస్తున్నానేమో. చేతిలో అడ్రస్ ఉన్న కాగితం ఉంది. అడ్రస్ ఉంది కాబట్టి నేనే వెళ్ళవచ్చు. ఓ టాక్సీ తీసుకుని, కానీ ఒక్కదానిని టాక్సీలో. అయినా ఎంతసేపట్లో వస్తాడో కనుక్కుంటే సరిపోతుంది. వెంటనే మొబైల్ తీసి రాజేంద్ర నెంబర్కి ఫోన్ చేశాను. తీయలేదు. దారిలో ఉన్నాడేమో, వినపడి ఉండకపోవచ్చు. అందుకని మరోసారి డైల్ చేశాను. ఈసారి తీశాడు. ఎక్కడున్నావు? చిరాగ్గా అన్నాను. ఎక్కడేంటి? ఇప్పుడే ఆఫీసు నుంచి బయటకొచ్చాను. ఇంటికి వెళ్ళబోతున్నాను. ఆశ్చర్యపోయాను. ఇంటికని అంటాడేమిటి? నేనిక్కడ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తున్నావా? ఎదురు చూస్తున్నావా? ఎక్కడా? చిర్రెత్తుకొచ్చింది. ఎక్కడేమిటి? ఇక్కడ ఎయిర్పోర్ట్లో నేనివాళ వస్తున్న సంగతి మర్చిపోయావా? నేనా? మర్చిపోవడమా? నెవ్వర్. నువ్వు నాకు సెలవుంటుందని, శుక్రవారం వస్తానని, ఈ రోజుకి టికెట్ మార్చుకున్నానని నాతో అన్నావు. రేపు శుక్రవారం, రేపు వస్తావని అనుకుంటున్నాను. ఈ రోజు ముందర వచ్చి నన్నంటావేంటి? అయోమయంలో ఉండిపోయాను. చేతిలో ఉంది బోర్డింగ్ పాస్. చూశాను. అన్నీ సరిగ్గా ఉన్నాయి. అన్నీ చూసుకున్నాను. గురువారమే కదా. నా మైండ్లో శుక్రవారం అని ఉండిపోయింది. శుక్రవారం వస్తానని అన్నానా? ఇవాళ గురువారమా? ఇలా ఎలా జరిగింది? నాకింకా వాదించాలని ఉంది, కానీ ఊరుకున్నాను. సరే, శుక్రవారం అని గురువారం వచ్చాను.
ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అది కాదు ముఖ్యం. నేనేం చెయ్యాలి? తీసుకెళ్ళడానికి నువ్వు వస్తావా? ఒక్క క్షణం మౌనం. నాకు రావడానికి కష్టం లేదు. కానీ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడానికి ఓ 40 నిమిషాలు పడుతుంది. ఈ లోపల నువ్వే వచ్చేయవచ్చు. నేను ఈ ఊరికి, ఈ దేశానికి కొత్త. ఎలా రాగలను? ఆ వీధులు, పరిసరాలు ఇవేవీ నాకు తెలియదు కదా! ఆందోళనగా అన్నాను. ఓ టాక్సీ మాట్లాడుకుని వచ్చేయి. నేను వచ్చే వరకు ఆగడం దండగ. ఇక్కడ డ్రైవర్లకి హిందీ అర్థమవుతుందిలే. నువ్వు డ్రైవర్‌కి అడ్రస్ కాగితం చూపించు. లేదా ఎక్కడికి వెళ్ళాలో చెప్పి, అంతగా అర్థం కాకపోతే నాతో మాట్లాడించు. చదువుకున్న దానివి ధైర్యంగా వచ్చేయి. పైగా జీఎస్‌పీ ఉంటుంది కదా! సరిగ్గా తీసుకొస్తారులే. టాక్సీ వాడు హిందీ వచ్చినవాడో, మరో భాష వచ్చినవాడో అయితే ధైర్యంగా వచ్చేయి అన్నాడు. నేనేం పిరికిదాన్ని కాదు. ముందు ఓ టాక్సీని మాట్లాడాలి. టాక్సీని మాట్లాడాను. అదృష్టం. డ్రైవర్‌కి హిందీ వచ్చు. వెంటనే ఫోన్ చేసి డ్రైవర్‌కి ఇచ్చాను మాట్లాడమని. ఎక్కడికి రావాలో, ఎక్కడ దింపాలో అన్నీ తెలుసుకొని ఎంతో మర్యాదగా మొబైల్ నాకిచ్చాడు. ఆ తర్వాత సామాను ఎంతో జాగ్రత్తగా సర్దాడు. కూర్చోమన్నట్లుగా తలుపు తెరిచాడు. ఇండియా, హిందుస్థాన్ అని అన్నాడు. కూర్చోబోతున్న నేను అతని ప్రశ్నకు అవునన్నట్లుగా తల ఊపాను. నేను పాకిస్తాన్ అంటూ తన వైపు తలుపు తీశాడు. ఒక్కసారిగా నాలో భయం వేసింది. పాకిస్తాన్ అన్న పదం వినగానే నర్మద ఆలోచనలు అవి ఇంకా మదిలో గూడు కట్టుకొని అలాగే ఉన్నాయి. అవి ఇంకా నన్ను విడకముందే మళ్ళీ ఈ పదం. నా సమాధానం కోసం ఎదురు చూడకుండానే టాక్సీని స్టార్ట్ చేశాడు. లోపల బెరుకుగా ఉన్న బింకంగా కూర్చొని బయటకు చూస్తూ కూర్చున్నాను. రాజేంద్రకి ఫోన్ చేసి నా ఆందోళనని చెప్పుకున్నాను. అలాంటి భయాలు అక్కర్లేదు. ఏం పర్వాలేదు. నిన్ను వాడు జాగ్రత్తగా తీసుకొస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది అంటూ పెట్టేశాడు. కానీ నాకు నమ్మకం లేదు అని మనసులో అనుకున్నాను. విశాలంగా రోడ్డు, అటూ ఇటూ ఎత్తైన బిల్డింగ్లు. ఓసారి ఫ్లైఓవర్ కింద నుంచి, మరోసారి పక్క నుంచి, మరోసారి పైనుంచి. ఏమిటో ఎటో తీసుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడికో. ఎక్కడా ఆగలేదు. సిగ్నల్స్ కనిపించనే లేదు. పచ్చదనం నిండిన వీధులు. అసలు ఎడారి అనిపించటం లేదు. ఒక్కసారిగా టాక్సీ ఆగింది. భయపడ్డట్టుగా అది నిర్జన ప్రదేశం కాదు. ఓ హడావుడి ప్రపంచానికి దారిలాగా ఉంది. దుకాణాలు, రెస్టారెంట్లు, అందంగా ఉన్న ప్లాట్ఫామ్, మధ్య 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 ఖర్జూరాల చెట్లు. సిస్టర్, ఫోన్ చేయండి. ఎటువైపు రావాలో కొంచెం వివరాలు కనుక్కోండి. లేకపోతే నాకిస్తే నేనే అడుగుతాను. వచ్చేశామా? ఒక్కసారిగా గట్టిగా అన్నాను. పెద్ద రిలీఫ్. అంతవరకు ఉన్న ఆందోళన తగ్గింది. వెంటనే మొబైల్లో రాజేంద్రని పిలిచి ఫోన్ని డ్రైవర్కిచ్చాను. అతను చక్కటి హిందీలో జీ జీ అంటూ ఏదో నమ్రతగా మాట్లాడి వెనక్కి తిరిగి మొబైల్ని నా చేతికిచ్చేశాడు. సురక్షితంగా గమ్యం చేర్చాడు. స్థిమితంగా కూర్చొని బయటకు చూశాను. ఓ ఎడారిలా కనిపించలేదు. ఖర్జూరం చెట్టు, పూల మొక్కలు, ఎత్తైన బిల్డింగ్లు, పార్కులు, చిన్న సరస్సు, కూర్చోవడానికి బెంచీలు, పచ్చటి గడ్డి, దాని మధ్య నడకదారి. నేను ఊహించుకున్న దుబాయ్లా లేదు. ఇక్కడ కనిపిస్తున్నది వేరు. అటూ ఇటూ తిప్పి తీసుకెళ్తున్నాడు. ఓ పెద్ద యూటర్న్ చేసి ఒక్కసారిగా ఆపాడు. ఒక్కసారిగా ఊపుతున్న చేతులు కనిపించాయి. ఆ తర్వాత ఆ చేతులు తాలూకు మనుషులు, రాజేంద్ర పిల్లలు. అక్కడ ఆపేయ్ అని నేను అందామనుకుంటున్నా. కానీ నేనేం చెప్పకుండానే వాళ్ళకి దగ్గరగా తీసుకెళ్లి టాక్సీని ఆపాడు. నేను సంతోషంగా దిగి పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాను. పాపం ఈ వారం రోజులు నన్ను విడిచి ఉన్నారు. రాజేంద్ర పిల్లల్ని నాకన్నా బాగా చూసుకోగలడన్న నమ్మకం ఉంది. అందుకే ధైర్యంగా వాళ్ళిద్దరినీ తండ్రితో పంపించేశాను. నేను ఫ్రీగా నర్మద దగ్గర ఉండొచ్చు అన్న ఆలోచన నాలో ఉంది. వెల్కమ్ టు గ్రీన్స్ అంటూ తలని బాగా వంచి కుడి చేతిని వడిచి కడుపుగా ఆనించుకుని సాదరంగా ఆహ్వానించాడు. నేను నవ్వుతూ పిల్లలిద్దరినీ చెరో చేత్తో పట్టుకుని నడిపించుకుంటూ రాజేంద్ర దగ్గరికి వెళ్ళాను. ఈ లోపల డ్రైవరు నా 2 పెట్టెల్ని తీసి ఇళ్ల ముందున్న ఫుట్పాత్ పైన ఉంచాడు. సిస్టర్, మీ సామాన్ చూసుకోండి అంటూ డబ్బు తీసుకోవడం కోసం నుంచునున్నాడు. ఎన్ని దీనాంలు? అయ్యయ్యో! లెక్కగట్టి రాజేంద్ర అంత మొత్తం అతనికి ఇచ్చేశాడు. థ్యాంక్ యూ బ్రదర్ అంటూ టాక్సీ ఎక్కి వచ్చిన దారేటో వెళ్ళిపోయాడు. వాడు పాకిస్తానీ అని అనగానే గుండె గుబేలుమంది. ఎలా తీసుకొస్తాడో అని భయపడ్డాను. కానీ జాగ్రత్తగానే తీసుకొచ్చాడు అన్నాను.
అవును, మంచివాడు అంటూ ఆయన పెట్టెల్ని లోపలికి లాక్కెళ్ళాడు. మరో అంతస్తులో ఉన్న ఇంట్లోకి వెళ్ళగానే ఏసీ గాలి ఒంటికి తాకగానే హాయిగా అనిపించింది. నా ఇంటికి, నా రాజ్యానికి వచ్చేశాను. ఇల్లంతా కలయిదిరిగి చూస్తూ ఉండగానే రాజేంద్ర టీ తీసుకొచ్చాడు. నర్మద ఎలా ఉంది అంటూ కూర్చున్నాడు. ఓ సోఫాలో నేను కూడా కూర్చున్నాను. టీ తాగుతున్న నేను ఉలిక్కిపడ్డాను. నర్మద నర్మద గురించి అడిగే వరకు ఆమె గుర్తుకు రాలేదు. అసలు ఏ నర్మద కోసం అయితే దుబాయ్ వెళ్లకుండా ఉండిపోయానో, ఏ నర్మద దుఃఖాన్ని బాధని పంచుకోవడం కోసం ఈ వారం రోజులు ఉండిపోయానో, అలాంటి నర్మద సంగతి నేనెలా మర్చిపోయాను? ఇంతేనా ఈ వారం రోజులు ఆమె మీద ఉన్న నా భావాలు, నేను పడ్డ బాధ, దుఃఖం అన్నీ ఓ వారం రోజులు వయసువా? ఆ ఫీలింగ్స్ అన్నీ బలమైనవి కావా? ఓ వారం రోజుల్లో బలహీన పడిపోయేవేనా? నర్మదని నేరుగా చూడటం లేదు కాబట్టి ఆమెను, ఆమె కష్టాన్ని మర్చిపోయాను. జెండా కప్పిన శవపేటిక నా కళ్ల ముందు కనిపిస్తోంది. నిద్రపోతున్నట్లుగా ఉన్న కెప్టెన్ సాయి కుమార్. అతని రక్తం సరిహద్దుల దగ్గరున్న మట్టిలో కలిసిపోయింది. అతని ప్రాణాలు అక్కడి గాల్లో కలిసిపోయాయి. శరీరం బూడిదగా మారి పుట్టిన ఊళ్ళో కలిసిపోయింది. సాయి కుమార్ దేశానికి గౌరవం తెచ్చాడు. ఆ వీధిలో వాళ్ళకి, ఆ ఊరి వాళ్ళకి గౌరవం తెచ్చాడు. కానీ నర్మదకి పైకి హుందాగా కనిపించిన లోపల ఓ అగ్నిపర్వతం, నిద్రపోతున్న అగ్నిపర్వతం ఉంది. ఇల్లంతా ఖాళీ అయిపోయాక, ఒక్కతే ఉన్నప్పుడు, పురుడొచ్చాక చంటిదాన్ని చూసుకుంటున్నప్పుడో అది నిద్రలేచి బద్దలవుతుంది. నర్మద గురించి చెప్పిందంతా విన్నాక టీ కప్పుని కింద పెడుతూ అన్నాడు. ఇదంతా ఓ ఎత్తు. అతనికి వచ్చే డబ్బు పరిహారం కోసం అత్తగారింట్లో జరగబోయే దెబ్బలాటలు ఓ ఎత్తు. నిజమే, మరో తుఫాన్ ఎదుర్కోవాలి. ఆ మర్నాడు వంటింట్లో అల్మారాల తలుపులు ఓ వైపున సరిగా లేవు. వంట ఇల్లు సర్దుతూ ఉంటే గమనించాను. ఓ 2 లైట్లు కూడా వెలగడం లేదు. సెక్యూరిటీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చిన 2 రోజులకి ఓ ఇద్దరు పఠాన్ సూట్ల వాళ్ళు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారు. వాళ్ళని చూడగానే గుర్తుపట్టేశాను. పాకిస్తానీ వాళ్ళని. నాకు మీరంటే భయం, మీరు వెళ్ళిపోండి అని అనాలనిపించింది. నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. వీళ్ళేం చేయగలరు? చేతిలో ఫోనుంది, అలారం ఉంది, దాన్ని ఉపయోగించే తెలివి ఉంది. కానీ ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి. ఆ ధైర్యం కావాలి. బయట చాలా ఎండగా ఉంది అంటూ వంటింట్లోకి వెళ్లారు. నిజమే, బయట 45 డిగ్రీల వరకు ఉంటుంది ఎండ. నేనొక్కదాన్ని, వాళ్ళు ఇద్దరు, పైగా పాకిస్తానీ వాళ్ళు. వాళ్లతో కాస్త మాట్లాడుతూ ఉంటే నాకు భయం పోతుంది. అందుకని ఓ కుర్చీని లాక్కుని కూర్చొని వాళ్ళ గురించి అడగడం మొదలుపెట్టాను. వాళ్ళని వాళ్ళ ఊళ్ళో ఉంచి జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చారట. అంతే, మా దేశంలో కూడా చాలా మంది మీలాగే ఊరు దాటి, ఏరు దాటి, సముద్రం దాటి ఇక్కడ పనిచేస్తున్నారు అని చెప్పాలనిపించింది. ఆ ఇద్దరిలో తెల్ల పట్టాన్ సూటు వేసుకున్న వాడి తండ్రి ఓ బజార్లో జరిగిన బాంబు బ్లాస్ట్లో పోయాడట. పెద్ద కుటుంబం. ఇతను సంపాదించి పంపుతాడట. నర్మద భర్తకి ఈ అబ్బాయి తండ్రికి తేడా ఏముంది? ఇద్దరి జీవితాలు ముగింపులు ఒకలాగానే ఉన్నాయి. మా నాన్న హజ్ యాత్రకి డబ్బు దాచుకున్నాను. హజీ అనిపించుకోవాలని మా నాన్న చిరకాల కోరిక అని అన్నాడు గోధుమ రంగు పటాన్ సూట్లో ఉన్న మరో వ్యక్తి. మేము కూడా అంతే కదా. మా అత్తగారు, మావగారు ఉత్తర దేశ యాత్రలంటే డబ్బు ఇచ్చాం. అందరికీ తల్లిదండ్రుల కోరికలు తీర్చాలనే ఉంటుందన్నమాట. ఏ దేశం ఏదైతేనేం పిల్లలంతా ఒక్కలాగే ఉంటారు. ఓ 2 గంటలు చక్కగా మాట్లాడుకున్నాం. మాటల్లో ఎన్నో చెప్పారు. వాళ్ళ కలలు, ఆశలు, ఊహలు, కోరికలు, చిన్న ఉద్యోగాలు, జీతాలు దానికి తగ్గట్టే ఉంటాయి. తింటున్నారో తెలీదు, కంటి నిండా నిద్ర ఉంటుందో లేదో తెలీదు. రక్తాన్ని, కండల్ని, మాంసాన్ని కరిగించి డబ్బుల రూపంలోకి తెస్తున్నారు. వీళ్ళకొచ్చే జీతాలెంత? ఎన్ని కోరికలు తీరతాయి? ఎన్ని కలలు నిజమవుతాయి? ఎన్ని బాధ్యతలని తీర్చగలరు? చిల్లులున్న జల్లెడతో నీళ్లు తోడుతున్నారు. ఎన్ని మాటలు వేస్తారు ఆ చిల్లులకి? ఆశాదీపాల్లాంటి మిణుకు మిణుకుమంటున్న కలలు. కంటి ముందు ఆకారాలు ఏర్పడుతూ ఉంటే తన్మయంతో మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలుసు, ఆ స్వప్నాలని వదిలేయలేకపోతున్నారని. మా మధ్య బంధం ఏదీ లేదు. శత్రుత్వమూ లేదు, స్నేహం కూడా లేదు. ఒకరి మీద ఒకరికి అపనమ్మకం లేదు. పైగా వాళ్ళు మన దేశానికి శత్రువైన పాకిస్తాన్ వాళ్ళని కూడా గుర్తులేదు. ఈ 2 దేశాలు ఓ 60 ఏళ్ల నుంచి యుద్ధాలు చేస్తున్నాయన్న సంగతి కూడా గుర్తులేదు. దేశం కాని దేశంలో జీవనం కోసం చెమటని ధారపోస్తున్న వాళ్ళు మనలాగే.
పని పూర్తయ్యాక వాళ్ళకి చల్లగా ఆరెంజ్ ట్యాంగ్ ఇచ్చాను. థ్యాంక్ యూ సిస్టర్ అని వెళ్ళిపోయారు. పాకిస్తానీ ఏమిటి, హిందుస్థానీ ఏమిటి? వాళ్ళు వెళ్ళాక అన్నీ ఒకసారి నెమరు వేసుకున్నాను. దాని సారాంశం ఒకటే నాకు అర్థమైంది. వాళ్ళు మామూలు మనుషులు, మరో మనిషితో తమ కష్టసుఖాలు చెప్పుకున్నారు. ఈ భావం వాళ్ళకి నాకు మాత్రమే తెలుసు. అది రాజకీయాలకి అతీతంగా అయినది. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ కథ స్వాతి మాసపత్రికలో అక్టోబర్ 2015లో ప్రచురించబడిందండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.